విశాఖపట్నం మరియు విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ఆధునిక మెట్రో రైలు వ్యవస్థలో ప్రయాణించే కల త్వరలో సాకారం కానుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ నగర్స్ కింద ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు 25 లక్షల గృహ పట్టాలు, ఇళ్లను అందించి సొంత ఇంటి కలను నెరవేర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. అమరావతి ప్రజల రాజధాని. మా ప్రజల రాజధాని అమరావతి అభివృద్ధికి మద్దతు అందించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత హోదా కల్పించే ప్రక్రియ ప్రారంభించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. వివిధ ఆర్థిక సంస్థల ద్వారా స్వయం సమృద్ధి నమూనాలో నిధులను సమీకరించి పనులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. 57,868 కోట్ల విలువైన 97 పనులకు పరిపాలన అనుమతులు జారీ చేశాం. ఇది మా ప్రభుత్వం ప్రజల రాజధాని అమరావతిని నిర్మించాలనే నిబద్ధతకు స్పష్టమైన నిదర్శనం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖకు 14,539 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. న్యాయశాఖ, హోం, మద్య నిషేధం, ఎక్సైజ్ మరియు అగ్నిమాపక శాఖలు. మంచివారు భయపడనప్పుడు చెడు శక్తులు బలహీనమవుతాయన్నటువంటి రొనాల్డ్ రీగన్ సూక్తిని గుర్తు చేస్తూ తీవ్ర వాతావరణ పరిస్థితుల్లోనూ, పండగల సమయంలోనూ, అత్యవసరాలు, విపత్తులు, ప్రజా కార్యక్రమాలలోనూ సమయంలోనూ వ్యక్తిగత అవసరాలను పక్కన పెట్టి రాత్రింబగళ్లు కర్తవ్యాన్ని నిర్వహించేదే మన